హాయ్ గాయ్స్, అది మధ్యప్రదేశ్లోని గుణా అనే జిల్లా. అక్కడున్న పోలీస్ స్టేషన్కు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏప్రిల్ 17, 2024వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశాడు. చాలా రోజులుగా గుణా జిల్లాలో కల్తీ సారా అమ్ముతున్నారని పోలీసులు జల్లెడపడుతున్నారు. కానీ ముఖ్యమైన నిందితులను పట్టుకోలేకపోయారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆ ఇన్ఫార్మర్ ఇచ్చాడు. ఒక చోట చాలా జనం వస్తున్నారని, అక్కడ లైసెన్స్ లేకుండా సారా అమ్ముతున్నారని అతడు చెప్పాడు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఆ చోట సారా అమ్ముతున్న వాడి పేరు అయన్ పఠాన్. వాడొక రౌడీ. అతన్ని చూసి చాలా మంది భయపడతారు. ఇతనిపై పోలీసులకు మొదటి నుంచే అనుమానం ఉంది. కానీ ఏదైనా అతనికి వ్యతిరేకంగా ఆధారం దొరుకుతుందా అని వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు పక్కా ఆధారాలతో అతడు పోలీసులకు దొరికాడు. అయన్ పఠాన్కు 24 ఏళ్ళు. పైకి అతడు చేసేది లేబర్ పని, కానీ రహస్యంగా చేసేదంతా ఇల్లీగల్ పనులు. అక్రమ పద్ధతిలో వచ్చే కల్తీ సారాను అమ్ముతుంటాడు. అతన్ని పట్టుకుని ఈ సారా ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. కానీ అతడు నోరు మెదపలేదు. ఈ సారా క్యాన్లను రోడ్డుపై ఎవరో వదిలేసి వెళ్ళారు, వాటిని నేను అమ్ముతున్నానని చెప్పాడు. అతన్ని పోలీసులు వారి స్టైల్లో విచారించినా కూడా నిజం చెప్పలేదు. ఇంతకీ ఈ సారా ఇతనికి ఎవరిస్తున్నారు? ఇంకా అతని దగ్గర స్టాక్ ఉండే ఉంటుంది, దాన్ని స్వాధీనం చేసుకుందామని పోలీసులు అనుకున్నారు. నీ ఇల్లెక్కడా అని అడిగారు. ఇంటి గురించి అడగగానే అతని ముఖంలో భయం కనిపించింది. అలాగైతే అతని ఇంట్లో చాలా సరుకు దాచి ఉంటాడని అంచనా వేశారు. అందువల్ల అతని ఇంటిని కనిపెట్టి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఇంకోటి చూసి ఆశ్చర్యపోయారు. వారు అనుకున్నది ఒకటి, కానీ అక్కడ ఉన్నది ఇంకొకటి. తలుపులు తెరవగానే చాలా క్యాన్లలో దాచిపెట్టిన సారా దొరుకుతుందని అనుకున్నారు. కానీ లోపల దారుణమైన స్థితిలో ఉన్న అమ్మాయిని చూసి అదిరిపడిపోయారు. ఆ అమ్మాయికి 23 ఏళ్ళు. ఆమె ఒంటిపై దుస్తులు కూడా లేవు. పోలీసులను చూసి బెడ్షీట్ను ఒంటిపై కప్పుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు అయన్ పఠాన్కు సంబంధం ఏంటి? ఒక కేసును విచారించడానికి వెళ్తే దారుణమైన ఇంకో కేసు బయటపడిన సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఆ ఇంట్లో దారుణమైన స్థితిలో పడి ఉన్న 23 ఏళ్ల అమ్మాయిని చూసి పోలీసులు చాలా బాధపడ్డారు. ఆమె ఉన్న చోటంతా ఆమె రక్తం పడి ఉంది. ఆమె ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు గమనించారు. కాళ్ళు చేతులకు కట్లు కట్టుకుని ఉంది. ఆ అమ్మాయి ఎవరు? ఆమె ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటుందో అని జారిపడ్డారు. మొదట అంబులెన్స్ను రప్పించి ఆ అమ్మాయిని హాస్పిటల్కు పంపించారు. పక్కనున్న హాస్పిటల్లో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి ఈ లెవెల్లో టార్చర్ అనుభవించిందా అని వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె కళ్ళు చాలా ఉబ్బిపోయి ముఖం చూడ్డానికి భయంకరంగా తయారైంది. ఆమె ముఖంపై గట్టిగా కొట్టిన ఆనవాళ్లున్నాయి. ఆమెకు వైద్యం చేయడానికి సంబంధించిన పరికరాలు లేవని ఆమెను సిటీలోని హాస్పిటల్కు తరలించారు. అయన్ పఠాన్ కేసులో ఒకదాని గురించి విచారించడానికి వెళ్తే ఇంకో కేసు దొరికింది. అతని తమ్ముడిని పట్టుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అతన్ని పట్టుకున్నారు. అయన్ పఠాన్ అతని తమ్ముడు కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వారికి తల్లిదండ్రులు లేరు. అతను ఏం చెప్పాడంటే, కొన్ని రోజుల క్రితం అయన్ పఠాన్ ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడు. నా లవ్వర్ అని పరిచయం చేశాడు. మేమిద్దరం సహజీవనం చేయబోతున్నామని చెప్పాడు. అందుకు ఆ అమ్మాయి కూడా నవ్వింది. వారిద్దరూ ఆ ఇంట్లో ఉంటే నేనెలా ఉండగలను? అందువల్ల ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మా ఫ్రెండ్ ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నా అని అతడు చెప్పాడు. అంతే తప్ప మా అన్న గురించి ఇంకా ఏమీ తెలియదని, తను కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నానని చెప్పాడు. వెంటనే అయన్ పఠాన్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు, ఆమెను ఎందుకు చిత్రహింసలు పెట్టామని అడిగారు. అప్పుడు కూడా నోరు తెరవలేదు. ఆ అమ్మాయి మా ఇంటికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరే ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టి కేసును నా తలకు చుట్టాలని ప్రయత్నిస్తున్నారని వాదించాడు. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ఎప్పుడైతే నోరు విప్పుతుందో అప్పుడే అతని గురించి అన్ని వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు వెయిట్ చేశారు. ఆలోపు ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ సేకరించారు. ఆ అమ్మాయి పేరు స్పందన. ఇది నిజమైన పేరు కాదు, పేరు మార్చడం జరిగింది. స్పందన ఒక హిందువు, అయన్ పఠాన్ ముస్లిం. స్పందన పేరెంట్స్ను కలిసిన పోలీసులు ఆమె హాస్పిటల్లో ఉందని చెప్పారు. ఆ మాట వినగానే ఆమె తల్లి బోరున విలపించింది.
దీనికోసమే ప్రియంతో పారిపోయావా అని ఏడవసాగింది. ఆమె అలా అనగానే పోలీసులకు విషయం అర్థమైపోయింది. అయాన్ పఠాన్, స్పందన ప్రేమించుకున్నారు. ఇంట్లోంచి పారిపోయి సహజీవనం చేస్తున్నారని పోలీసులకు తెలిసింది. స్పందన తల్లి ఏం చెప్పిందంటే, మేం పక్క ఏరియాలోనే ఉంటాం, నా కూతురు అయాన్ పఠాన్ను ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెబితే మేము ఒప్పుకోలేదు, ఎందుకంటే మా మతాలు వేరువేరు, ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోమని చెప్పాం. నేను అయాన్ పఠాన్ను ప్రేమిస్తున్నానని స్పందన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని తెలిసింది. ఇకపై తను మా కూతురే కాదని మేం దూరంగా ఉన్నాం. అయినా కూడా నా కూతురు ఎలా ఉందో అని తరచుగా బాధపడేదాన్ని. నా కూతురు ఎలా ఉంది, ఏం చేస్తోంది అని చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకునేదాన్ని. గత నెల నేను ఈ ఊర్లో లేను, బంధువుల ఇంటికి వెళ్ళాను. అందువల్ల నా కూతురుకు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని ఆ తల్లి చెప్పుకొచ్చింది. ఆమె సంతోషంగా ఉంటుందని అనుకున్నా, కానీ హాస్పిటల్లో ఉందంటే చాలా భయంగా ఉందని రోధించింది. ఈ క్రమంలో ఇంట్లో ఉండే స్పందనతో పఠాన్ గొడవపడి చాలా టార్చర్ చేశాడు. చనిపోయే స్థితిలో ఉండగా అదృష్టవశాత్తు వేరే కేసులో విచారించడానికి పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. ఈ క్రమంలో పఠాన్ను పోలీసులు ఫుల్లుగా గమనించారు. అప్పుడే వారికి కొంచెంగా అన్ని విషయాలు తెలిసాయి. తనే స్పందనను చిత్రహింసలు పెట్టానని చెప్పాడు. మేమిద్దరం లవ్ చేసుకునే మా ఇంటికి వచ్చాం, నెల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఆలోపే మా మధ్య చాలా గొడవలు జరిగాయి, ఆ కోపంలోనే కొట్టానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో స్పందన దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందని అడిగారు. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత స్పందన మాట్లాడే స్థితికి వచ్చింది. కానీ ఆమె ఒక కన్ను చూపును కోల్పోయింది, ఇంకో కన్ను బ్లర్గా కనిపిస్తోంది. అది సరిచేయడానికి ట్రై చేస్తున్నామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేశారు. అప్పుడే తనకు ఏమేం జరిగింది, నెల రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో బయటకు తెలిసింది. స్పందనకు 23 ఏళ్ళు, డిగ్రీ చదువుతోంది. చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇతర చిన్న పనులు చేసుకుంటోంది. మొదటి నుంచి పఠాన్ అంటే ఆమెకు ఇష్టం. అతడు పక్క ఏరియాలోనే ఉండేవాడు, చాలా స్టైలిష్గా ఉంటాడు, ఎప్పుడు తనను ఓర చూపులు చూస్తాడని ఆమెకు బాగా తెలుసు. ఆ ఏరియాలో ఉండే అందరూ అతన్ని గౌరవిస్తారని ఆమె అనుకునేది. కానీ అది గౌరవం కాదు, అది భయం అని స్పందన తెలుసుకోలేకపోయింది. స్పందన చూడ్డానికి బాగుండడంతో ఆమెతో మాట్లాడడం కోసం చాలా ట్రై చేసేవాడు. ఒకరోజు మాట్లాడుకుని ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా బయటకు వెళ్ళేవారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఒకరోజు పఠాన్ పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చాడు. దానికి స్పందన కూడా ఒప్పుకుంది. పఠాన్ అనే ముస్లిం అబ్బాయిని ప్రేమించానని పేరెంట్స్కు స్పందన చెప్పింది. స్పందన ఇంట్లో అస్సలు ఒప్పుకోరని పఠాన్కు ముందే తెలుసు. నాకంటూ కుటుంబం లేదు, అంతేకాదు తను కల్తీ సారా అమ్ముతాడు, చాలా కేసులు కూడా ఉన్నాయి, ఇలాంటి అబ్బాయికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా అని అతనికి బాగానే తెలుసు. అందువల్ల ఒప్పించడానికి స్పందనకు కొంచెం టైం ఇచ్చాడు. కానీ చివరి వరకు ఇంట్లో ఒప్పుకోలేదు. ఇక ఇంట్లో ఉండలేనని, నాకు 23 ఏళ్ళు, అతనికి 24 ఏళ్ళు, మేం మేజర్లో అని స్పందన బయటకు వచ్చింది. పక్క ప్రాంతంలోనే ఉండే పఠాన్ ఇంటికి వెళ్ళి సహజీవనం చేస్తోంది. మొదట్లో వారికి బాగానే అనిపించింది, హాయిగా తిరిగారు, రాత్రి కాగానే ఉల్లాసంగా గడిపారు. కొన్ని రోజుల తర్వాత ఇంతకీ పఠాన్ ఏం పని చేస్తాడని స్పందన గమనించింది. అతని చేతుల్లో చాలా డబ్బు ఉంటోంది. ఏం చేస్తాడని ఆరా తీస్తే అతడు కల్తీ సారా అమ్ముతాడని, అతనిపై చాలా కేసులు ఉన్నాయని తెలిసింది. జనమంతా అతన్ని గౌరవించడం లేదని, అతనికి భయపడి దూరంగా వెళ్తున్నారని తెలిసింది. తను ఒక రౌడీని, క్రిమినల్ను ప్రేమించానని ఆమె తెలుసుకుంది. అతన్ని ప్రేమించాను కాబట్టి అతన్ని మార్చుకోవాలని అనుకుంది. ఇన్నాళ్ళు అతడు తనను ప్రేమించాడని అనుకున్న స్పందన కొన్ని రోజుల్లోనే అతడు ఎందుకు ప్రేమించాడో తెలుసుకుంది. స్పందన పేరెంట్స్ ఉండే ఇల్లు స్పందన పేరు మీదే ఉంది. అందువల్ల ఆ ఇంటిని తన పేరు మీద రాసివ్వమని ఫోర్స్ చేశాడు. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అందువల్ల నా పేరు మీద రాయి, అది ఇకపై మన ఆస్తిగా ఉంటుందని అన్నాడు. అతడు కట్నం లాంటివి ఆశించకుండా తనను పెళ్లి చేసుకుంటున్నాడని అతనిపై నమ్మకంతో తల్లిదండ్రులు, బంధువులు అని అందరినీ వదులుకుని అతని దగ్గరకు వచ్చింది. కానీ అతడు ఇంటిని రాసివ్వమని అడగడంతో ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లోనే స్పందన పేరెంట్స్ నివసిస్తున్నారు.
ఆ ఇంటిని పఠాన్ పేరు మీద రాస్తే నా పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలని ఆమె అడిగింది. వారెక్కడికి వెళ్తారో నాకు తెలియదు, కానీ నువ్వు నా పేరు మీద రాయకుంటే బాగుండదని ఆ రోజు నుంచి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. మొదట అతడు ఎంత బాధ పెట్టినా భరించింది, కానీ ఒకరోజు అతనికి కరాఖండిగా చెప్పేసింది, ఆ ఇంటిని నీ పేరు మీద అస్సలు రాయను. మా పేరెంట్స్ ఉన్నంత వరకు ఆ ఇంట్లోనే ఉంటారు. వారు పోయిన తర్వాత ఆ ఇల్లు నా పేరు మీదే ఉంటుంది, అంతే తప్ప నీ పేరు మీద అస్సలు రాసివ్వను అని చెప్పింది. ఆమె మాటలు వినగానే అతడు సైకోలాగా మారి చిత్రవధ చేశాడు. ఇనుప రాడు తీసుకుని చితక బాదాడు. ఇల్లు రాసిస్తావా లేదా అని కంటిన్యూగా కొట్టేవాడు. కోపం తీరకపోవడంతో చాలాసార్లు అత్యాచారం చేశాడు. ఒంటిపై దుస్తులను తీసేసి నగ్నంగా ఆ ఇంట్లో ఉంచేవాడు. బెల్ట్ తీసి కొట్టేవాడు. ఇంత చేసినా అతని కోపం తీరలేదు. కారం పొడి తీసి ఆమె ప్రైవేట్ పార్ట్లో రుద్దాడు. కళ్ళు తెరిచి కళ్ళల్లో పోసాడు. ఒళ్ళంతా రుద్దాడు. ప్రేమించి అందరినీ వదులుకుని ఇంటికి వచ్చిన ఒక అమ్మాయిని ఈ లెవెల్లో టార్చర్ చేశాడు. అతడు కొడుతూ చిత్రహింసలు పెడుతుంటే చుట్టుపక్కల వారికి అరుపులు వినిపించేవి, కానీ ఎవరూ పఠాన్ను నిలదీయలేదు. అతన్ని చూస్తేనే అందరికీ భయం. మనకెందుకులే అని ఊరికే ఉన్నారు. స్పందన వాళ్ళ అమ్మ నెల రోజులు ఊరిలో లేదు. ఈ నెల రోజుల్లో ఆమె చిత్రహింసలు అనుభవించింది. ఆమె ఒళ్ళంతా గాయాలు ఏర్పడ్డాయి. బయటకు వెళ్లే ముందు ఆమె కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళేవాడు. ఏప్రిల్ 16, 2024వ తేదీ ఎలాగోలా చేసి స్పందన ఇంట్లో నుంచి బయటకు వచ్చి పారిపోదామని అనుకుంది. కానీ ఆలోపే పట్టుకున్న పఠాన్ కొట్టుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇదంతా కొందరు చూశారు, కానీ ఎవరూ పోలీసులకు చెప్పలేదు. ఫ్యూచర్లో కంప్లైంట్ చేసిన వారి పేరు తెలిస్తే చంపేస్తాడని భయపడ్డారు. ఒక నెల తర్వాత పోలీసులే ఇంటికి రావడంతో స్పందన చాలా సంతోషపడింది. పోలీసులు ఆమెను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కొంతవరకు కోలుకుంది. ఇప్పుడు పేరెంట్స్తో ఉంటోంది. నెల రోజుల పాటు అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టిన మానవ మృగానికి ఉరిశిక్ష వేయాలని స్పందన కోరుకుంటోంది. పఠాన్ ఉంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉందని చెక్ చేస్తే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు ఏప్రిల్ 19, 2024వ తేదీ ఆ ఇంటిని నేలమట్టం చేశారు. ఈ కేసులో స్పందన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని నమ్మి వెళ్తే అతడు చిత్రహింసలు పెట్టాడు. అత్యాచారం చేయడమే కాక కళ్ళు వాచిపోయేలా కొట్టాడు. ఆ దెబ్బలకు ఒక కన్ను కూడా పోయింది. అది చాలదన్నట్లు కారం పొడిని ప్రైవేట్ పార్టు, కళ్ళు, నోట్లో పోసి పైశాచిక ఆనందం పొందాడు. ఇలాంటి బాధలు పెడుతుంటే ఆమె ఎంత నరకం అనుభవించిందో ఊహించుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి చిత్రహింసలు చేసిన వారికి ఎలాంటి శిక్ష కరెక్టో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.